మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప మహా సంఘ సంస్కర్త కూడా ఆయన. అప్పటికి ఆ కాలానికి ఆ రోజు వెనుకబాటుతనం ముఖ్యంగా వెనుకబడిన కులాలకు కూడా అంటురాని వారికి కూడా చూసేవారు. సమాజానికి దూరంగా కూడా వారు కూడా వెలివేయబడేవారు. వాళ్లకు ఆ కాలంలో విద్యకు దూరం చేశారు. అలాగే ముఖ్యంగా మహిళా వివక్ష కూడా ఆ రోజు అనేక రకాలుగా గురి అయింది. కానీ అన్నీ కూడా మార్పు రావాలని, మహిళలకు చదువు చాలా అవసరం అని చెప్పి వారు కూడా చదువుకోవాలని చెప్పేసి అనేక రకాలుగా పోరాటాలు చేసిన ఆ మహానుభావుడు ఆయన సతీమణి సావిత్రి గారు అందరూ కలిసి కూడా అనేకంగా పోరాటాలు చేశారు. మార్పులకు కూడా శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టేదే కాకుండా తన భార్య సావిత్రిని కూడా చదివించి ఇతరులకు ఆదర్శవంతులైన ఒక మహిళా విద్య మార్గదర్శకంగా కూడా నిలిచారు. పూలే గారు కూడా అని మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కొనియాడారు. చదువుకోవాలని చెప్పేసి అనేకంగా కూడా పోరాటాలు చేసిన మహానుభావుడు ఆయన సతీమణి సావిత్రి గారు అందరూ కలిసి కూడా అనేకంగా కూడా పోరాటాలు చేశారు. మార్పులకు కూడా శ్రీకారం కూడా చుట్టాడు. శ్రీకారం చుట్టేదే కాకు తన భార్యను కూడా సావిత్రిబాయిని కూడా చదివించి ఇతరులకు ఆదర్శవంతులై కూడా ఒక మార్గదర్శనం అంటే మహిళా విద్యకు అనేది కూడా ఒక మార్గదర్శకంగా కూడా నిలిచారు పూలే గారు కూడా. అందుకోసమే ఆ రోజుకి కానీ ఈ రోజుకి కానీ ఆయన ఏదైతే సమాజంలో ఉన్న మార్పు కావాలన్నాడు, అనేక విప్లవాల ద్వారా పోరాటాల ద్వారా తీసుకొచ్చారో అవన్నీ తీసుకొని రావాలని చెప్పేసి కూడా తీసుకొస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే వెనుకబడిన కులాలని బ్యాక్వర్డ్ క్యాస్ట్ని బ్యాక్ బోన్గా మార్చే అనేకమైన చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మాదిరి మాటలకు మాత్రం పరిమితం కాకుండా ఆచరణలో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కూడా చెప్పడం తప్పదు. ఆ రోజు దాదాపుగా కూడా 17 మందిని కూడా ఒకే మారు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల వారికి కూడా మనకు మంత్రివర్గంలో తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పగలదు. ఇవే కాదు అనేక ఆచరణలో కూడా తీసుకుని వచ్చేసి మరీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్లను కూడా అనేక కార్పొరేషన్లు కూడా దాదాపుగా 52-53 కార్పొరేషన్లు కూడా తీసుకొచ్చి వాళ్ళకి చైర్మన్ హోదా కల్పించేది కాకుండా అనేక కూడా సంఘ సంస్కరణలు తీసుకొని రావడం. మరీ ముఖ్యంగా ఆ రోజు పూలే గారు ఏదైతే చెప్పారో విద్య కూడా ఆ విద్య అనేది కూడా అందరికీ అవ్వాలని చెప్పేసి కేవలం ధనవంతులకు వారికి ఉన్నత కులాల వారికి మాత్రమే కాకుండా ఒక పేదవానికి అట్టడుగు ఉండే వర్గాలకు కూడా చెందాలని చెప్పేసి ప్రభుత్వ విద్యను కూడా ప్రోత్సహించిన కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని అన్ని దానిలో కూడా తిలోదకలిచ్చి ప్రభుత్వ పాఠశాలని ఈరోజు ఎక్కడ కానీ లేకోకుండా నీరుగార్చిన విధానం కూడా ఈరోజు కూడా అవలంబిస్తున్నారు. ఇంతేకాదు ఈరోజు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం కూడా చేసి అంటే అదే గన గవర్నమెంట్ తరఫునే ఉంటే మెడికల్ కాలేజీలు ఉంటే ఒక వైద్య విద్య కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల వరకు కూడా ఉచితంగా చదువుకునే అవకాశం కూడా ఆ రోజు ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల. ఈరోజు 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు అప్పుడే పూర్తి చేస్తే ఉండిన 10 మెడికల్ కాలేజీ కూడా ఈరోజు వారికి కావలసిన వారికి ప్రైవేటు పరం కూడా చేస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా. ఇలాగా పూలే గారి యొక్క ఆశయాల్ని ఈరోజు వెన్నుపోటు పరుస్తున్నది కూటమి ప్రభుత్వమే. ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూలే ఆశయాలను కొనసాగిస్తూ భవిష్యత్తులో ఎంతటి పోరాటాలకైనా కూడా అంటే బీసీని ఏదైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్గా బ్యాక్వర్డ్ బోన్గా మార్చాడో అవన్నీ కూడా ముందుకు పోయేటట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉండి అవసరం వస్తే పోరాటాలు చేయడానికి కూడా ఎప్పుడు కూడా ఉన్నాం. అందుకోసమే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈరోజు కూడా ఆ రోజు జగన్మోహన్ గారు తీసుకొచ్చిన వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలే ఎక్కువ మంది కూడా చదువుకోవడానికి ఉన్నత చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని కూడా ఈరోజు కూడా నీరు గార్చినాడు కాబట్టి వాళ్ళపైన పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పటికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి వర్ధన్ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్లో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు